హలో అండి అందరికీ. మా పల్లెటూరులో పులిహోరని ఎలా రెడీ చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పులిహోర చాలా టేస్టీగా అయితే వస్తుంది. దీనికోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇది బాగా నానిన తర్వాత దీనిలో ఉన్న గుజ్జునైతే తీసేసి మొత్తం ఇలా చింతపండు మగ్గునైతే మనం తీసుకోవాలి. ఈ విధంగా తీసిన చింతపండు మగ్గును స్టవ్ మీద పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ చింతపండు మగ్గ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం చేసే పులిహోర మంచి కలర్‌లో రావాలంటే మనకి నిమ్మరసం అయితే కావాలండి కంపల్సరీ. ఒక 2 నిమ్మకాయలు తీసుకొని ఇలా రసంగా తయారు చేసి పెట్టుకోవాలి. నేనిక్కడ అర కేజీ వరకు 1 ½ గ్లాస్ వరకు బియ్యాన్నయితే తీసుకుంటున్నాను. ఆ బియ్యం ఉడికేలా ఇక్కడైతే వాటర్‌ని కూడా తీసుకుంటున్నాను. నేను వార్చుకునే అన్నాన్నయితే ఇక్కడ వాడుతాం మేమైతే. మీకు కావాలనుకుంటే మీరు అత్యవసర రైస్ అయినా వాడొచ్చు. ఎసరు బాగా మరిగినాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి ఇలా బాగా తెల్లేటప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పులిహోరకి సరిపడేంత ఉప్పునైతే ఒకేసారి వేసేస్తున్నాను. లాస్ట్‌లో సరిపోలేదు అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక మెతుకుని పట్టుకొని చూస్తే ఆల్మోస్ట్ 90% ఉడికిపోవాలండి. 90% వరకు కుక్ అయితే సరిపోతుంది. మిగతాది ఆ వేడికే ఉడికిపోతుంది. మనం బిర్యానీ అయినా పులిహోర అయినా చేసుకునేటప్పుడు పాత బియ్యాన్ని అయితే తీసుకోవాలండి. ఎంత పాత బియ్యం అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయిందండి. నేనైతే వార్చేసుకుంటున్నాను. గింజంతా వాడిపోయిన తర్వాత ఇలా రైస్ని అయితే ఒక ప్లేట్లో వేసుకోవాలి. రైస్ అయితే నాకు పర్ఫెక్ట్గా బాగా ఉడికిందండి. పొడి పొడిలాడుతూ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు మనం తాలింపు కోసం కొన్ని ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, పొట్టు తీసిన మినపప్పు ఒక స్పూను, దీంతో పాటు ఒక కప్ పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలు కాస్త వేగినాక ఇందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొన్ని కరివేపాకులు అయితే వేయించుకోవాలి. పోపు బాగా వేగితేనే మన పులిహోరకి టేస్ట్ అనేది వస్తుందండి. పోపు అనేది ఈ విధంగా వేగితే సరిపోతుంది. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్లో ఈ పోపు, నిమ్మరసం, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు మగ్గును కూడా వేసేయాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. కమ్మటి పులిహోర అయితే మనకు రెడీ అయిపోయింది. వీడియోని ఇంతవరకు చూశారు కదా. మా పల్లెటూరు స్టైల్ వంటలు తెలుసుకోవడం కోసం మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి పుష్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.